మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అభిమాన్ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్ గా ఉన్నారు అని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు హోమ్ టూర్. ఫైనల్లీ ఆల్మోస్ట్ 1 year నుంచి అడుగుతున్నారు చాలా మంది హోమ్ టూర్ చేయండి అని. అండ్ ఈ రోజు ఫైనల్లీ డిసైడ్ అయ్యి హోమ్ టూర్ చేస్తున్నాను. సో సారీ అండి ఇంత లేట్ అయినందుకు. నాకు పిల్లలతో కుదరదు. పిల్లలు వచ్చాక మధ్యాహ్నము పిల్లలు లేనప్పుడు మా హస్బెండ్ హోమ్ ఆఫీస్ చేసినప్పుడు చేద్దామని అనుకుంటూ ఉంటాను. మీరు ఈ వీడియోలో తప్పనిసరిగా పిల్లల నాయిస్లతో సహా నా వాయిస్ వింటారు. సో ఇంకో ఆప్షన్ లేదు, చాలా మంది అడుగుతున్నారని ఇంక ఈ రోజు హోమ్ టూర్ అయితే షేర్ చేస్తున్నాను. సో హోమ్ టూర్ స్టార్ట్ చేసే ముందు అసలు మా బిల్డింగ్ ఎలా ఉంటుంది అండ్ జర్మనీలో ఏమేమి ఉంటాయి కేటగిరీస్ అండ్ ఎంట్రన్స్ లో ఇవన్నీ కూడా ఫస్ట్ అయితే షేర్ చేస్తాను. తర్వాత పైకి వచ్చి ఇల్లు చూపిస్తాను. సో ఇదే మా బిల్డింగ్ అండ్ ఆ పైన 3rd floor లో మాది ఉంటుంది అనమాట హౌస్. అది మా బాల్కనీ అండ్ ఇది మా కార్ స్పేస్. సో ఇది మా కార్ అండ్ ఇది మా గరాజ్ అన్నమాట. సో ఆ గరాజ్ లో కార్ పెట్టుకోవచ్చు, అన్ని పెట్టుకోవచ్చు. అదైతే ఇప్పుడేం ఓపెన్ చేయట్లేదు. మా బిల్డింగ్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇవన్నీ లెటర్ బాక్సెస్. ఏ ఇంటికి ఆ ఇంటికి లెటర్ బాక్స్ ఉంటుంది. సో ఇది మా ఇంటి లెటర్ బాక్స్. కీ ఉంటుంది అనమాట. మనకి ఏ పోస్ట్ వచ్చినా లెటర్ వచ్చినా ఇందులోనే వేస్తారు. సో ఇది ఎంట్రన్స్ అండ్ దీనికి కూడా లాక్ ఉంటుంది. ఎవరి కీ వాళ్ళకు ఉంటుంది. కీ ఓపెన్ చేసుకొని రావాలి, ఎవరు పడితే వాళ్ళ అపార్ట్మెంట్ లోకి రావడానికి. ఇది అండ్ ఇక్కడ ఎంట్రన్స్ బోర్డు ఉంటుంది. మనకి ఏ నోటీస్ వచ్చినా ఇందులో పెడతారు బిల్డింగ్ సంబంధించి. అండ్ ఇవేంటంటే కెల్లర్స్ అనమాట. అండ్ మన కామన్ స్ట్రాలర్స్ అలాంటివి ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇది మాకు వచ్చిన కెల్లర్ స్టోరేజ్. సో ఎస్ ఇది కెల్లర్ అంటారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరేజ్ ఉంటుంది అండ్ ఇదంతా హీటింగ్ రిలేటెడ్ అనమాట. సో ఇలా మాదైతే ఇది అండ్ వేరే వాళ్ళకి అలా అలా. సో మనం ఏమైనా స్టోర్ చేసుకోవాలంటే ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. అండ్ మనకి లాక్ సెట్లో కీ సెట్లోనే ఇది కూడా వస్తుంది అనమాట. సో ఎంటర్ చేశాక సో ఇది మా చిన్న కెల్లర్. మరీ పెద్దగా ఏమి ఉండదు బట్ ఇలా ఉంటుంది. సో మా టీవీవి అండ్ కొన్ని ఇక్కడ పెట్టుకున్నాము. ఏవైతే అప్పుడప్పుడు యూజ్ చేస్తామో అలాంటివన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట ఈ చిన్న దాంట్లో. అండ్ మా ట్రాలీస్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సో వెకేషన్కి వెళ్ళినప్పుడు మాత్రం తీసుకుంటాము. బట్ మా కెల్లర్ అయితే ఇనఫ్ స్టోరేజ్ అండి, మాకైతే సరిపోతుంది. ఇంతకన్నా అవసరం లేదు. దాంట్లోనే కొంచెం కొంచెం పెట్టుకున్నాము. మోస్ట్లీ ఇంటి రిలేటెడ్ స్టఫ్ ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయి, ఇలా బెడ్స్ కానీ డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. సో ఇది మా కెల్లర్. అండ్ ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళిపోవచ్చు. సో ఇది కామన్ స్టోరేజ్ అనమాట. లైక్ మన వెహికల్స్ స్ట్రాలర్స్ అలాంటివి ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఈ రూమ్ వచ్చేసి మనం పాపర్ అండ్ కెల్లర్ ఉంటుంది మిగిలిన వాళ్ళకి. సో ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్తే మనకి 3 floors పైకి వెళ్ళాక మన ఇల్లు వస్తుంది. పైకి వెళ్ళాక చూపిస్తా. అండ్ అది వచ్చేసి కామన్ డోర్ అనమాట. సో అక్కడ మనం బయో వేస్ట్ అంతా పడేయడానికి డస్ట్బిన్స్ అవి ఉంటాయి. సో అదైతే నేను ఓపెన్ చేసి చూపించట్లేదు. అండ్ పైకి వెళ్ళాక చూపిస్తా. సో కింద చూసారు కదా, ఇది స్టార్టింగ్ అనమాట. ఈ ఫ్లోర్ లో ఒక 3 flats ఉంటాయి. మాది ఒక ఫ్లాట్ అనమాట. సో ఎంట్రన్స్ లో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవి లైట్స్ కి స్విచెస్. అండ్ ఇదేంటంటే ఫోన్ అనమాట. మనకి ఎవరైనా వచ్చినప్పుడు కింద రింగ్ చేస్తే ఇది లాక్ ఓపెన్ చేయడానికి అనమాట. జస్ట్ ఇది లిఫ్ట్ చేసి మనం లాక్ నొక్కితే అక్కడ డోర్ లాక్ ఓపెన్ అవుతుంది. అండ్ మనం మాట్లాడి ఎవరు వచ్చారో చూసుకొని ఆన్ చేయొచ్చు అనమాట. సో ఇది ఆల్మోస్ట్ అన్ని హౌసెస్ కి ఉంటుంది జర్మనీలో. సో ఇండియాలో ఉన్న వాళ్ళు నా వీడియోస్ చూస్తారు కాబట్టి ఇంత స్పెసిఫిక్ గా చెప్తున్నాను అంతే, అంత గురించి ఏం లేదు. అండ్ ఎంటర్ అవ్వగానే ఇది ఏంటి వచ్చి ఇది మెయిన్ బోర్డు కదా, బాక్స్ ఎలక్ట్రిక్ బాక్స్. సో ఇదేంటంటే ఐరన్ వచ్చింది నాకు. ఇలా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ పెట్టడానికి మా ఫ్రిడ్జ్ కి సపోర్ట్ చేయదన్నమాట. సో అది కవర్ అయినట్టు ఉంటుంది. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అన్ని పెట్టుకోవడం నాకు ఇష్టము. కొన్ని ఉన్నాయి కలెక్షన్. సో ఆ కొన్ని వరకు ఇక్కడ పెట్టా అనమాట. ఇండియాకి ఇక్కడికి తిరుగుతూ ఉంటాం కదా. సో కొన్ని ఇండియాలో ఉండిపోయాయి. అండ్ ఏ ప్లేస్కి వెళ్ళినా సోనీస్ తెచ్చుకోవడం నాకు ఇష్టము. అందుకనే తెచ్చుకున్నవన్నీ ఇక్కడ ఇలా డిస్ప్లే చేసుకున్నాను అనమాట. ఎట్ ప్రెసెంట్ నా దగ్గర ఇక్కడ ఉన్నవి మాత్రమే.
అండ్ ఇక్కడ వచ్చేసి ఒక చిన్న ఆర్గనైజర్ లా అనమాట. జర్మనీలో ఎనీ సోర్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏంటంటే లెటర్స్. ఇక్కడ ఈమెయిల్స్ మనం వెళ్ళి కలిసే కన్నా మోస్ట్లీ లెటర్స్ ఎక్కువ ఉంటాయి. ప్రతి దానికి లెటర్ కమ్యూనికేషన్ అనమాట. మ్యాండేటరీగా వీక్లీ మనకి 3-4 డేస్ అన్నా ఖచ్చితంగా ఏదో ఒక లెటర్ వస్తూనే ఉంటుంది. సో లెటర్స్ పెట్టుకోవడానికి అండ్ ఇమీడియట్ గా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఐడి కార్డ్ కానీ కీస్ కానీ ఇంకేదైనా ఇక్కడ నోటీస్ లాగా నేను ఏదైనా పిల్లలకి సంబంధించిన ఏమైనా రాసుకోవాలన్నా ఇక్కడ రాసుకుంటాను అనమాట. అందుకే ఈ ఆర్గనైజర్ అయితే ఇక్కడ పెట్టుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షూ ర్యాక్ ఉంటుంది ఎంట్రన్స్ లోనే. సో ఈ షూ ర్యాక్ అయితే మా ఓనర్ ఇచ్చింది అనమాట. సో ఇది ఐకియా నుంచి. మా షూస్ అన్ని కూడా కంప్లీట్ గా ఇక్కడ పెట్టుకుంటాం. అండ్ దీనిపైన ఇది బ్లాక్ అండ్ వుడ్ స్టైల్లో ఉంది కాబట్టి అదే థీమ్ లో సెట్ చేసుకోవాలని నా దగ్గర బ్లాక్ మిర్రర్ ఉంటే ఆ బ్లాక్ మిర్రర్ పెట్టుకున్నా. అండ్ జస్ట్ ఒక ప్లాంట్ కానీ ఇక్కడ ఫ్లవర్స్ కానీ ఉంటాయి. మోస్ట్లీ ఎప్పుడు ఫ్లవర్స్ ఉంటాయి మా ఇంట్లో, అవి ఇక్కడ ఎంట్రన్స్ లో పెట్టుకుంటా. అండ్ బుద్ధ. అండ్ ఇది ఏంటంటే క్యాండిల్ అనమాట. బట్ నేను ఏమంటారు అగరబత్తీస్ అవి ఇది స్టాండ్ కింద పడుకొని ఇందులో గుచ్చుకుంటాను. అండ్ ఇవి బుద్ధాస్ జస్ట్ డెకరేషన్ పర్పస్ మ్యాచ్ అవుతుందని పెట్టాను. ఒక ఆర్టిఫిషియల్ అండ్ రియల్ ప్లాంట్. అండ్ ఇవి కూడా చాలా బాగుంటాయి అనమాట. సో జస్ట్ సింపుల్ గా నా దగ్గర ఉన్నవి ఇక్కడ డెకోర్ చేసుకున్నాను నీట్ గా ఇలాగా. సో ఇది కంప్లీట్ గా షూ ర్యాక్ కాబట్టి మావన్నీ ఇక్కడే ఉండేది. సో ఎంట్రన్స్ లోనే లెఫ్ట్ సైడ్ వచ్చేసి కిచెన్ ఉంటదండి. నేను ఆల్రెడీ కిచెన్ టూర్ డీటెయిల్ గా షేర్ చేశాను. సో ఇప్పుడైతే పైన చూపిస్తా. డీటెయిల్ గా ఎవరైనా చూడాలి ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఇదంతా చూడాలంటే తప్పకుండా నేను ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ వీడియో అయితే చెక్ చేయండి. అండ్ మా కిచెన్ కి అయితే నాకు నచ్చింది ఇలా స్లైడింగ్ డోర్ ఉంటది అనమాట. సో దట్ ఏమన్నా కుక్ చేసినప్పుడు స్మెల్స్ అన్ని ఇక్కడ ఇంట్లో ఉండిపోతూ ఉంటాయి. మేము ఇండియాలో లాగా డోర్స్ అన్ని ఓపెన్ చేసి అలా పెట్టలేము. సో ఈ డోర్ ఉంటే బాగుంటది అనమాట. ఎక్కువ కుక్ చేసినప్పుడు స్మెల్స్ అవి రాకుండా అండ్ నీట్ గా ఉంటది. పిల్లలు రాకుండా అయితే మెయిన్ ఇక్కడ లాక్ వేసుకుంటారు అనమాట. ఏదైనా ప్రొటెక్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఈ లాక్ వేసేసుకుంటాను. సో రండి చాలా చిన్న డీటెయిలింగ్ తో నా కిచెన్ టూర్ అయితే చూపిస్తా మళ్ళీ. సో పైన చూపిస్తా. నా కిచెన్ ఇలా రెక్టాంగిల్ షేప్ లో ఉన్నట్టు ఉంటది అండ్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ థీమ్. సో మీకు జస్ట్ నార్మల్ గా చూపిస్తా. చాలా చాలా బాగుంటది. నాకు ఈ ఇంట్లో బాగా నచ్చి తీసుకున్నదైతే కిచెన్ చూసా అనమాట. సో నాకు ప్లాట్ఫామ్ మీద ఎక్కువ ఏమి ఉండడం ఇష్టం ఉండదు. అందుకే చాలా సింపుల్ గా పెట్టేసుకుంటాను. ఇక్కడ ఏంటంటే షుగర్ కాఫీ అవి ఉంటాయి అండ్ అక్కడ ఆయిల్స్ చాపింగ్ బోర్డ్స్ ఉంటాయి అనమాట. ఇంక ఇవన్నీ నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఇదంతా కూడా నేను ఆల్రెడీ డీటెయిల్ కిచెన్ టూర్ వీడియోలో షేర్ చేశాను. అండ్ ఇది ఒక్కటే విండో అనమాట. ఇది మనం ఇలా టిల్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటి ఓపెన్, ఇలా అడ్డంగా పెడితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఇలా అని ఇలా అంటే టిల్ట్ అవుతుంది అనమాట. సో దట్ గాలి అంతా బాగా సర్క్యులేట్ అవుతుంది. వింటర్స్ లో ఇలా టిల్ట్ చేసుకుంటాం అప్పుడప్పుడు. సో ఇదనమాట. ఇలా చిన్నగా ప్లాంట్స్ పెట్టుకున్నాను. అండ్ అవన్నీ కూడా నేను ఆల్రెడీ డీటెయిల్ గా చూపించాను. సో ఇది మా పెద్ద ఫ్రిడ్జ్, మాదంటే ఓనర్ లేని. సో ఇదనమాట బ్లాక్ అండ్ వైట్ ఫ్రిడ్జ్. అండ్ ఇక్కడ ఓపెన్ వచ్చింది కాబట్టి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పెట్టుకుంటాను. సో అంతే. అండ్ ఇక్కడ మాకు షట్టర్ కూడా ఉంటది. సో దానికి స్విచ్చెస్ ఇక్కడ ఉంటాయి అనమాట. సో అలా షట్టర్ క్లోజ్ అయిపోతుంది. కావాలనుకున్నప్పుడు క్లోజ్ చేసేసుకోవచ్చు అనమాట. సో వెంటిలేషన్ కోసం మోస్ట్లీ ఓపెన్ చేసి ఉంచుతాను. సో ఎస్, ఇది మా చిన్న కిచెన్ అయితే. సో ఇది కిచెన్ కదా. ఇప్పుడు ఈ హాల్వేలోంచి వెళ్తూ ఉంటే రండి. సో ఇది చూసారు కదా శివాను అని. ఇది చెన్నైలో ఆల్మోస్ట్ 4 years బ్యాక్ చేయించుకున్నాను. సో అది ఇక్కడ జస్ట్ బాగుంటుందని హ్యాంగ్ చేశాను అంతే. డ్రీమ్ క్యాచర్ అప్పట్లో బాగా ట్రెండ్. అండ్ ఈ పర్టికులర్ హాల్ లో ఈ ఫోటో ఫ్రేమ్స్ గురించి నాకు చాలా 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 ఎంక్వైరీస్ వస్తాయి ఈవెన్ నౌ. సో ఇవి ఏంటంటే ఐకియా షెల్ఫ్స్ అనమాట. ఆల్మోస్ట్ 2017 లో కొనుక్కున్నాను ఈ ఐకియా షెల్ఫ్స్. జర్మనీలోనే కొనుక్కున్నాను అప్పుడు వచ్చినప్పుడు. అండ్ ఇవి పిల్లలవి అనమాట. పిల్లలు ఇద్దరివి మీకు డీటెయిల్ గా చూపిస్తాను. చాలా మంది అడిగారు. సో ఇక్కడ ఏ రోజు పుట్టారు, ఏ టైంకి అండ్ ఏ తారీఖు, ఎంత పుట్టారు, ఎంత హైట్ పుట్టారు, ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఈ ఫ్రేమ్ లో. నేను కస్టమైజ్ చేయించుకున్నాను అనమాట. అండ్ ఇది దక్షిత్ అండ్ అషితది అనమాట. ఫొటోస్ తో కస్టమైజ్ చేయించుకొని జస్ట్ గ్రీనరీ కోసం ఈ ప్లాన్స్ అయితే హ్యాంగ్ చేశాను ఇలాగా. నాకు ఈ పర్టికులర్ సెటప్ గురించి చాలా ఎంక్వైరీస్ వస్తాయని చాలా చాలా బాగుంటుంది. నాకు కూడా ఇష్టం అనమాట. మోస్ట్లీ నా రీల్స్ కానీ ఫొటోస్ కానీ మోస్ట్లీ ఇక్కడే ఉంటాయి. అండ్ ఎస్, ఇక్కడ నుంచి ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది, అటు ఒక బెడ్రూమ్ ఉంటుంది. అండ్ ఇది
బాత్రూమ్ అన్నమాట. మా ఇంటి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిందే. సో బాత్రూమ్ కూడా చిన్నగా చూపిస్తాను. ఇది మాకు గెస్ట్ వేసి అండ్ నార్మల్ బాత్రూమ్ 2 ఉంటాయి. మోస్ట్లీ జర్మన్ హౌసెస్ లో 2 ఉంటాయి. ఈ పర్టికులర్ హౌస్ కి వేసే రాలేదన్నమాట. వేసే అంటే జస్ట్ టాయిలెట్ పర్పస్ యూజ్ చేసుకునేది. మాకు 2 కలిపి ఒక దాంట్లోనే ఇచ్చేసారు స్పేస్ బట్టి. సో ఇది మా చిన్న వాష్రూమ్. మోస్ట్లీ అన్ని రూమ్స్ లో కూడా నాకు ప్లాంట్స్ అయితే ఇష్టము. ఈ విండో కూడా అంతే టీల్ చేసి పెట్టాము ప్లాంట్స్ ఉంటే. జస్ట్ సింక్, ఇక్కడ మిర్రర్, సో అంతే. అండ్ మాకు వాష్ ఏరియా కూడా స్పెసిఫిక్ గా కలర్ లో అలా ఏం లేదండి. ఇది అపార్ట్మెంట్ కాబట్టి మాకు ఇక్కడే స్పేస్ ప్రొవైడ్ చేశారు కాబట్టి నా వాషింగ్ మిషన్ ఇక్కడే ఉంటుంది. నాకు ఈజీ అనిపిస్తుంది బాత్రూమ్ లో ఉంటే. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ గా హీటింగ్ సిస్టమ్ అనమాట. అంటే లైక్ హాట్ వాటర్ రిలేటెడ్ హీటింగ్ సిస్టమ్ అంతా ఇక్కడ ఉంటది. అండ్ ఇక్కడ వచ్చేసి జస్ట్ ఒక చిన్న వార్డ్రోబ్ లో పెట్టుకున్నాను. లైక్ ఇన్నర్స్, సాక్స్, ఏమన్నా బాత్రూమ్ రిలేటెడ్ కావాల్సినవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఈ కర్టెన్ చూపించినప్పుడు చాలా మంది రీల్స్ లో బ్యాక్గ్రౌండ్ లో చూసి కర్టెన్ ఏంటి అని అడుగుతున్నారు. ఇది కర్టెన్ కాదండి, జస్ట్ ఇది బాత్ ఏరియా అనమాట. సో మా బాత్ ఏరియా అలా ఉంటది. దానికి కనిపించకుండా వాటర్ రాకుండా ఉండడానికి మేము ఇలా ఒక పాలిస్టర్ క్లాత్ లా ఉంటది. ఇక్కడ బాత్రూమ్స్ కి అన్నిటికీ వేసుకుంటారు అనమాట. మనకి మార్కెట్ లో ఎక్కడైనా దొరికితే అది వేసుకున్నామంటే. ఇది అడ్జస్టబుల్ అనమాట. ఇది ఐక్యాలో తీసుకున్నాం అడ్జస్టబుల్ కర్టెన్ రాడ్. ఇక ఒకసారి చూసేసేయండి. సో బాత్రూమ్ చూసారు కదా, ఇది మెయిన్ బెడ్రూమ్ అనమాట. అండ్ ఎస్, దిస్ ఈస్ అవర్ బెడ్రూమ్. ఇది ఆల్మోస్ట్ మా వీడియోస్ లో బ్లాగ్స్ లో చూసే ఉంటారు. ఇది బెడ్, మాది మెయిన్ బెడ్ అనమాట. అండ్ ఇక్కడ ఒక చిన్న టేబుల్ లాగా పెట్టుకున్నాము. సో ఇందులో నా ఆర్గనైజర్స్, జ్యువెలరీ అవన్నీ ఉంటాయి. ఇది ఎప్పుడైనా డీటెయిల్ గా షేర్ చేస్తా. అండ్ ఇక్కడ గ్రీనరీ ఎక్కువ యాడ్ చేసుకోవాలని ప్లాంట్స్ కొన్ని పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ ఒక జస్ట్ ల్యాంప్ ఒకటి, ఇది ఐక్యాలో తీసుకున్నాం ఎప్పుడో, అందుకని ఇక్కడ ఉంచాం. మోస్ట్లీ ఇదేమి యూజ్ చేయము ఎందుకంటే బెడ్ ల్యాంప్ ఉంటది కాబట్టి. అండ్ బెడ్ సైడ్ కూడా ఇలా ప్లాంట్స్ ఉండడం నాకు చాలా ఇష్టము. ఇండోర్ ప్లాంట్స్ ఏవైతే మంచిగా సర్వైవ్ అవుతాయి, సన్లైట్ ఎక్కువ లేకపోయినా, అలాంటివి ఇక్కడ పెట్టుకోవడానికి ప్రిఫర్ చేశాను అనమాట. అండ్ ఇది మా బెడ్. నేను బెడ్ సెట్ చేసినప్పుడు చూసే ఉంటారు. అండ్ అది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్ లాగా అనమాట. బట్ పిల్లలు అయితే అక్కడ పడుకోరు. మోస్ట్లీ వాళ్ళైతే అక్కడ ఏం పడుకోరు, జస్ట్ ఎక్స్టెన్షన్ లాగా అనమాట. అండ్ ఇది నా వార్డ్రోబ్. నా చీరలు, నా డ్రెస్సులు, మా హస్బెండ్ మొత్తం అన్ని ఇదే వార్డ్రోబ్ లో ఉంటాయి. ఇది ఇలా స్లైడింగ్ డోర్ ఆప్షన్ అనమాట. సో డీటెయిల్ ఏం చూపించట్లేదు. ఇది నా చిన్న బెడ్రూమ్. సో ఎస్, ఇది బెడ్రూమ్. బెడ్రూమ్ నుంచి ఇటు మళ్ళీ హాల్వే అనమాట. మాది ఎల్ షేప్ లో ఉంటది హాల్వే. అండ్ ఇక్కడికి వచ్చేస్తే దేవుడికి ఇక్కడ పెట్టుకున్నాను. ఇక్కడ జస్ట్ ఫ్లోటింగ్ షెల్ఫ్ ఉంటది అనమాట. నాకు యాక్సెసిబుల్ గా ఉండాలి అండ్ ఇంకెక్కడ బెడ్రూమ్స్ లో అలా పెట్టుకోలేము కాబట్టి ఈ టేబుల్ అయితే పర్ఫెక్ట్ అనిపించి ఇక్కడ పెట్టుకున్నాను దేవుడిని. ఇది ఇండియా నుంచి తెచ్చుకున్నా అమెజాన్ లో. చాలా క్యూట్ గా బాగుంటది అనమాట. అండ్ ఇక్కడ ఇలా సింపుల్ గా డెకరేట్ చేసుకున్నా అనమాట, మరి ప్లెయిన్ గా ఉందని. అండ్ ఇక్కడ 2 పాట్స్ పెట్టుకున్నా. అండ్ ఇదంతా దేవుడికి సంబంధించినవి. అండ్ మా హస్బెండ్ కొన్ని ఫైల్స్ అవి ఇక్కడ ఉండే అనమాట. సో ఇది మా చిన్న పూజ గది. సో డిస్టర్బెన్స్ ఇగ్నోర్ చేయండి. అండ్ నెక్స్ట్ బెడ్రూమ్ వచ్చేసి ఇది చూసారు కదా, ఇది చాలా మంది అడుగుతారు. క్రాఫ్ట్ పీస్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ లో నేను ఇది చేయించుకున్నాను అనమాట. అప్పుడు దక్షిత్ ఒక్కడే ఉండే, దక్షి లేదు. సో అందుకని ఈ రూమ్ కలిపి పెట్టుకున్నాను. అండ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది ఒక్కటే ఎప్పుడు ఎంత ఆర్గనైజ్ చేసినా అన్ఆర్గనైజ్డ్ గా ఇలాగే ఉంటది. సో దాన్ని అలా వదిలేసాము. సో ఇదన్నమాట కిడ్స్ రూమ్. అండ్ ఇక్కడైతే మేము ఒక కౌచ్ వేసుకున్నాము. ఇదంతా పిల్లలు ఆడుకునే స్టఫ్. అండ్ మేము ఎప్పుడైనా కూర్చుని ఎవరైనా వచ్చిన ఎక్సెస్ కూర్చోడానికి ఉంటది అని చెప్పి ఇక్కడ ప్లాన్ చేసుకున్నాం. సో ఈ విండోలో కొన్ని ప్లాంట్స్ అయితే పెట్టుకున్నాం. మా ఇంట్లో ఎవ్రీ రూమ్ లో మ్యాండేటరీగా ఉంటాయి. అండ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. అమ్మల్లా కావాలి. సో వాళ్ళ టాయ్స్ అవన్నీ ఇక్కడే ఉంటాయి. ప్లే మ్యాట్ మీదే ఉంటాయి అనమాట. సో దట్ క్లీనింగ్ అది ఈజీ అయిపోతుంది. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఇంకొక స్టాంక్ అనమాట, వార్డ్రోబ్. ఇది కూడా మేము రీసెంట్ గానే తీసుకున్నాం. ఇంట్లోకి మూవ్ అయ్యాక 6 months తర్వాత ఏమో తీసుకున్నాం. ఎందుకంటే పిల్లలవి మావి అసలు సరిపోవట్లేదు అనమాట అన్ని. అందుకని పెద్దది తీసుకున్నాం. కానీ ఇందులో ఒక 3/4 వరకు మాత్రమే ఫిల్ చేయగలిగాను. సో ఇది ఓవరాల్ గా చిల్డ్రన్స్ బెడ్రూమ్.
సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసారు కదా, అండ్ ఇదంతా మా హాల్వే అనమాట. అండ్ హాల్ కొంచెం మీడియం కరెక్ట్ సైజ్ లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. మా వరకు అయితే సరిపోతుంది హాల్. సో ఇక్కడైతే టీవీ, ఇదంతా టీవీ యూనిట్. ఇది కూడా ఫ్లోటింగ్ షెల్ఫే. ఇది మాకు ఓనర్ ఇచ్చారనమాట. సో ఇక్కడ మొత్తం టీవీ రిలేటెడ్ కనెక్షన్స్, మా హస్బెండ్ ఫైల్స్ అవన్నీ ఉంటాయి. అండ్ అటు ఇటు స్పీకర్స్, మీకు తెలిసిందే మాకు మ్యూజిక్ అంటే ఎంత ఇష్టం. అండ్ మా హస్బెండ్ కి స్పీకర్స్ ఇవన్నీ, ఇవి కంప్లీట్ గా జర్మనీలోనే కొనుక్కున్నాం అండి. చాలా మంది అడుగుతారు ఎక్కడ తీసుకున్నారు ఇండియాలో అది ఇది అని, లింక్స్ అని. సో ఇవి జర్మనీ వచ్చాక ఈ 3.5 years లో ఆస్తులు పోగేసినట్టు ఈ స్పీకర్స్ ఒక్కొక్కటి పోగేసుకున్నాం అనమాట. అండ్ ఈ టీవీ వచ్చినప్పుడు కొత్తలోనే తీసుకున్నాము. అండ్ మేము ఇలా అంతా ఆర్గనైజ్ చేసుకున్నాక ఈ పైన ఎంటీగా ఉన్నట్టు అనిపించింది నాకు. సో ఐకియా నుంచి ఇవి 2 shelves ని కనెక్ట్ చేసి ఈ చిన్న చిన్న వినేజర్స్ అన్ని ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ ఈ స్పీకర్స్ పైన ఇలా చిన్న చిన్నవి పెట్టుకున్నాను అనమాట. పైన ఎంటీగా ఉంది, ఇదంతా వైట్ కాబట్టి మంచిగా మ్యాచ్ చేసేది గ్రీనరీ, అందుకని ఈ ప్లాంట్స్ పెట్టుకున్నా. ఇవి పీస్ లిల్లీ అనమాట. మేము ఫస్ట్ జర్మనీ వచ్చాక కొన్న ఫస్ట్ ప్లాంట్స్ ఇవన్నీ. ఇవి 2 టీవీ పక్కన పెట్టిన 2. ఇది ఇంత డార్క్ గ్రీన్ గా ఎందుకుందంటే మనకి సన్లైట్ తక్కువ ఉంటే ఈ పీస్ లిల్లీ కానీ ఏ ప్లాంట్స్ అయినా చాలా డార్క్ కలర్ లో ఉంటాయి. ఇక్కడ వరకు వెంటిలేషన్ కొంచెం తక్కువ ఉంటది అనమాట, బట్ బాగుంటుంది అని ఇక్కడ పెట్టాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లాంట్ అనమాట, జీజీ ప్లాంట్. ఇవి చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్స్. అండ్ బల్బ్స్ అవి ఉండి మనం చక్కగా ప్రాపగేట్ కూడా చేసుకోవచ్చు అనమాట లీవ్స్ నుంచి. అవంతా తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను. అండ్ ఇలా స్పీకర్స్ పైన కూడా పెట్టుకున్నాను. వాటర్ అది పోసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటానంటే. అండ్ ఎస్, ఇది అదర్ సైడ్ ఆఫ్ ది హాల్ అనమాట. సో ఈ కర్టెన్స్ గురించి కూడా చాలా మంది అడిగారు. ఇవి ఆర్గానిక్ కాటన్ అనమాట, చాలా బాగుంటాయి. ఇవి ఇండియాలోనే అమెజాన్ లో తీసుకున్నాను. సో ఇలా 2 colors మ్యాచ్ చేసుకున్నాను అనమాట, హాల్ కి బాగుంటుందని. యాక్చువల్గా ఇవి ఆల్మోస్ట్ 2 years బ్యాక్ తీసుకున్నాను. సో దీనికి మ్యాచ్ చేసేలా పింక్ కన్నా ఈ గ్రీన్ బాగుంటుందని ఇవి మ్యాచ్ చేసుకున్నాను. అండ్ ఇవి రైల్స్ అండి, ఇక్కడ రైల్స్ అన్ని ఉంటాయి అనమాట. సో లుక్ బాగుంటది, అందుకనే రైల్ కర్టెన్స్ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో ఒక చిన్న టిప్ అయితే ఇద్దాం అనుకున్నానండి. కర్టెన్స్ ఎప్పుడు ఎంచుకున్నా మీ ఇంట్లో రైల్ కర్టెన్స్ ప్రిఫర్ చేయండి మనకి రాడ్స్ కన్నా. రైల్ కర్టెన్స్ ఏంటంటే మనకి ఇలా ఫోల్డ్స్ లాగా నుంచుంటాయి అనమాట, లుక్ చూడడానికి బాగుంటాయి. అండ్ ఈజీగా ఇలా ఇలా జరిపేసుకోవచ్చు. సో ఇది కర్టెన్స్ గురించి. మొత్తం మాకు హాల్లో ఇటు నుంచి అటు ఈ మొత్తం గ్లాస్ విండో ఉంటది అనమాట, చాలా బాగుంటది. నాకు ఇది కిచెన్, ఈ 2 చూసి ఇల్లు ఓకే చేసుకున్నాం. చాలా చాలా బాగుంటది వెంటిలేషన్ కి అయితే. అండ్ ఇక్కడ డైనింగ్ టేబుల్ పెట్టుకున్నాము. సో ఈ డైనింగ్ టేబుల్ కి బెంచ్ వచ్చేలా తీసుకున్నాం. అండ్ ఈ పక్కనే పిల్లలది చిన్న టేబుల్ ఉంటది అనమాట. సో వాళ్ళు ఏమైనా తిన్నా ఏమైనా చేసినా ఆ టేబుల్ మీద చేసుకుంటారు. అండ్ ఇది మా కుట్టి సోఫా. సో ఇది. అండ్ ఇక్కడ కూడా ఈ వాల్ అంతా కంప్లీట్ ఎంటీ ఉందని చెప్పి జస్ట్ ఇలా ఐకియా షెల్ఫ్ ఒకటి వేసుకొని ఇక్కడ ప్లాంట్ అండ్ మావి లెటర్స్ ఉంటాయి అండ్ మాది ఒక ఫోటో ఉంటది. జస్ట్ ఇలా గ్రీన్ కార్నర్ కింద ఉండాలని చెప్పి ఇలా ఒకటి చేసుకున్నా అనమాట. అండ్ మీ పిల్లలు చిన్నపిల్లలు కదా, ఇలా ఉంటే పాడు చేయడానికి చాలా మంది అడుగుతారు ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టినప్పుడు. మా పిల్లలకి అలవాటు అయిపోయిందండి, వాళ్ళైతే ఏం కలపదు ప్లాంట్స్. సో అది. అండ్ ఇక్కడ ఈ వాల్ ఒకటి ఫొటోస్ పెట్టుకోవాలి అని అనుకున్నాను. సో మా 3 ఫొటోస్ ఉంటాయి అనమాట ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి బాల్కనీలోకి వెళ్ళడానికి యాక్సెస్. బాల్కనీలోకి 2 doors ఉంటాయి, ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోంచి అండ్ ఇంకొకటి హాల్ లోంచి అనమాట. మేము చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోంచి క్లోజ్ చేసేసాం దాన్ని అక్కడ అడ్డు పెట్టి, ఎందుకంటే గబుక్కుని ఆడుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు డోర్ ఓపెన్ చేసుకొని బాల్కనీలోకి వెళ్తారేమో అని అక్కడ క్లోజ్ చేసి ఇక్కడ ఒకటి ఓపెన్ పెట్టుకున్నాము. అండ్ ఎస్, ఇక్కడ డోర్స్ చెప్పాను కదా ఇలా ఓపెన్ చేసుకోవచ్చు అండ్ ఇలా టిల్ చేసుకోవచ్చు అనమాట. సో అలా ఎయిర్ సర్క్యులేషన్ కోసం ఉంచుకోవచ్చు. అండ్ మాకు ఇక్కడ ప్రతి విండోకి ఎవ్రీ విండో అన్నిటికీ ఇక్కడ ఇలా షట్టర్స్ ఉంటాయి అనమాట, ఇవి ఎలక్ట్రానిక్ షట్టర్స్. సో ఇవి మ్యాండేటరీగా ఉంటాయి. మాకు వెంటిలేషన్ సమ్మర్ లో 9, 10, 11 వరకు ఉంటది. సో అలాంటప్పుడు అండ్ వింటర్స్ లో క్లోజ్ చేసుకుంటే చల్లదనం ఎక్కువ రాకుండా ఉంటది అనమాట. సో దానికోసం షట్టర్స్ అయితే ఉంటాయి.
అండ్ బాల్కనీ చూపిస్తాను రండి. సో ఇది మా బుజ్జి బాల్కనీ మ్యాండేటరీ అపార్ట్మెంట్స్ లో ఉన్నప్పుడు మనం బట్టలు ఆరేసుకోవడానికన్నా అండ్ మనకు ఓన్లీ యాక్సెస్ బయట వాళ్ళని చూడడానికి, ఎస్పెషల్లీ వింటర్స్ లో చాలా వియర్డ్ గా ఉంటది. అండ్ సమ్మర్ లో అయినా సరే ఎవరు ఇంకొక పక్కన వ్యక్తి ఉంటారు కదా మాట్లాడడానికి, మనం ఇంట్లోనే ఉండి విసుగ్గా ఉంటది అనమాట. సో బాల్కనీ మ్యాండేటరీ అనుకున్నాం ఇల్లు తీసుకున్నప్పుడు. ఇక్కడ నుంచి బోర్ కొట్టినప్పుడు చూడటమో, ఎవరినైనా జస్ట్ కూర్చోవడమో, మంచిగా ఫ్రెష్ ఎయిర్ పీల్చుకోవడానికి బాల్కనీ మస్ట్ అనమాట. ఎంత చిన్నదైనా ఉండాల్సిందే. సో మా బాల్కనీ టూర్ అయితే చిన్నగా చూపిస్తాను, చూసేసేయండి. సో చూసారు కదండి, ఇది మా హోమ్ టూర్. హోప్ మీకు నచ్చింది అనుకున్నా. చాలా మంది అడుగుతూ ఉన్నారు. సో ఫైనల్లీ ఈ రోజు కుదిరింది హోమ్ టూర్ చేయడానికి. అండ్ మా ఇల్లు మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో చెప్పండి, ఆన్సర్ చేస్తాను. అండ్ సీ యూ ఆల్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.